విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సరస్వతి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, హిందూ ముఖ్యంగా ఏదైతే ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు దాదాపుగా ఏదైతే అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అమ్మవారు మూలా నక్షత్రం కాబట్టి సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే కనుక చూస్తే అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వారందరూ కూడా చాలా కీలకమైనటువంటి విఐపి బ్రేక్, అదే విధంగా ఉన్నటువంటి దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇటు అమ్మవారికి సంబంధించి సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా కూడా ఈ రోజు దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేసినట్లుగా కూడా అధికారులు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా 50,000 మంది పైచిలుకు భక్తులు, అంటే ఇంకా దాదాపుగా ఉదయం 10 గంటలు కూడా కాలేదు, అప్పటికే దాదాపుగా 50 నుంచి 60,000 మంది భక్తులు ఇప్పటికే దర్శించుకున్నారు అని అంటే ఈ రోజు దాదాపుగా 3 లక్షల వరకు కూడా భక్తులు వస్తారని అధికారులు అయితే అంచనా వేశారు. మరి దానికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడానికి కోసం ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసినటువంటి ద్వారా పూర్తిగా కూడా మానిటరింగ్ చేస్తున్నట్టు జిల్లా కలెక్టరేట్, పోలీస్ కమిషనర్ ఇద్దరు కూడా మరి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఉన్నటువంటి భక్తుల రద్దీకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ భారీ గేట్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫ్రీగా దర్శనం అయ్యే విధంగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. రాజ్ కుమార్, అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించిన నేపథ్యంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుండి కూడా 4:30 వరకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఏదైతే పట్టు వస్త్రాలు సమర్పించే ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి నగర పోలీస్ కమిషనర్ పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇప్పటికే సీఎం పట్టు వస్త్రాలకు సమర్పించేటువంటి సమయంలో ఎవరు కూడా ఘాట్ రోడ్డు వైపు రాకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుందని చెప్పు సింధు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.